హాయ్ ఫ్రెండ్స్, నేను తెలంగాణ టెట్ బయాలజీ క్వశ్చన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ముఖ్యంగా 7th, 8th క్లాస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టెట్ పేపర్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ రావట్లేదండి. టోటల్గా కాన్సెప్ట్ అదేవిధంగా అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక క్వశ్చన్ నేను చెప్తాను, జాగ్రత్త వినండి. 7th క్లాస్లో నుంచి ఒక బిట్, తాజా పరాను కూరగాయలను తినడం వల్ల ఏ వ్యాధిని నయం చేయవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ వ్యాధిని నయం చేయవచ్చు అండి? స్కర్వీ వ్యాధిని. సో దీన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త అంటే జేమ్స్ లిండ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎయిత్ క్లాస్ నుంచి ఒక బీట్ రావడం జరిగింది. సో అదేంటంటే క్లోనింగ్ అనేది ఏ భాషా పదం అని చెప్పడం జరిగింది. గ్రీకు భాష, లాటిన్ భాష, హిందీ, ఉర్దూ అని చెప్పడం జరిగింది. ఇది ఏ భాషా పదం అండి? ఇది గ్రీకు భాషా పదం అండి, గుర్తుపెట్టుకోండి. సో క్లోనింగ్ అంటే రెమ్మ అని అర్థం. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో టెట్ పేపర్ 2 గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే పేపర్ అనేది చాలా డిఫికల్ట్గా ఇస్తున్నాడు. ఒక్కొక్క యూనిట్లో నుంచి ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు కాబట్టి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు బయాలజీ చదవాల్సిందే. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్.